నమస్కారం మిత్రులారా. అసలు ముక్తి అంటే ఏమిటి? మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళడమా? లేక మన ఉనికిని కోల్పోవడమా? అరుణాచల రమణులు దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. ముక్తి అంటే వ్యక్తిత్వం నశించటం కాదు, శరీర పరిమితమైన నేను నశించి పరిపూర్ణమైన నేనుగా రూపొందటం. అంటే అహంకారంలోని కారం పోయి అహం మాత్రమే మిగలటం. ఈరోజు మనం ఈ చిన్న వాక్యంలో దాగున్న అనంతమైన అర్థాన్ని వెలికితీసే ప్రయత్నం చేద్దాం. మనం మనల్ని ఎలా గుర్తుంచుకుంటాం? పేరు, ఊరు, చదువు, ఉద్యోగం, ఇవే కదా. దీనినే రమణ మహర్షి గారు శరీర పరిమితమైన నేను అన్నారు. ఈ నేను చాలా చిన్నది. ఇది కేవలం ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. కానీ మనం దీనినే సర్వస్వం అనుకుని భయం, ఆందోళన, అసూయలతో గడుపుతుంటాం. ఈ చిన్న పరిధిని దాటినప్పుడే అసలైన స్వేచ్ఛ లభిస్తుంది. ఒక చిన్న కుండలోని నీళ్ళల్లో ఆకాశం యొక్క నీడ పరిమితంగా ఉంటుంది, కానీ బయట ఉన్న మహా ఆకాశం చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. రమణ మహర్షి గారు అద్భుతమైన పదాన్ని వాడారు. అహంకారంలోని కారం. అహం అంటే నేను, అది స్వచ్ఛమైనది. కానీ దానికి మనం జోడించే కారం అంటే నాది అనే మమకారం, కోపం, గర్వం. ఈ కారం మన జీవితాన్ని ఘాటుగా, అశాంతిగా మారుస్తుంది. ఒక కూరలో కారం ఎక్కువైతే తినలేం. అలాగే మన వ్యక్తిత్వంలో కూడా ఈ అహం అనే కారం ఎక్కువైతే ప్రశాంతత ఉండదు. అహంకారాన్ని వదిలేయడం అంటే బాధ్యతలను వదిలేయటం కాదు, కేవలం నేనే చేస్తున్నాను అనే గర్వాన్ని వదిలేయడం అని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది ముక్తి అంటే మనం శూన్యం అయిపోతామని భయపడతారు. కానీ రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మీరు శూన్యం కారు, మీరు పూర్ణం అవుతారు. అంటే ఒక నీటి చుక్క సముద్రంలో పడితే అది చనిపోదు, అది కూడా సముద్రమే అవుతుంది. అలాగే మీలోని అహంకారం తొలగిపోతే మీరు ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి చెందుతారని రమణ మహర్షి గారు చెబుతున్నారు. ఇదే పరిపూర్ణమైన నేను అని ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ముక్తి అనేది ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అహంకారం అనే ఘాటును తగ్గించుకుని ఆత్మ అనే స్వచ్ఛతను పొందినప్పుడే జీవితం ధన్యమవుతుంది. రమణ మహర్షి చూపిన ఈ మార్గం మనందరికీ ఒక దిక్సూచి లాంటిది. మీ లోపల ఉన్న పరిపూర్ణమైన నేనుని ఈరోజే గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.